ఆగండి ఆగండి ఫ్రెండ్స్, మీకు ఒకటి చెప్తా. అందరు లంచ్ అయిపోయిందా? మాదైతే అయిపోయింది. ఇగో మా పిల్లలు బొబ్బట్లు ఏమన్నారు, నేతి బొబ్బట్లు అయితే ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా రాలేదండి. ఫస్ట్ టైం చాలా స్మూత్గా మంచిగా వచ్చినాయి. చూడండి, ఒకసారి చూపిస్తాను. ఇంత మంచిగా నేను ఎప్పుడు చేయలేదు, నాకు రాదు చేయడం. చూడండి, రౌండ్గా మంచిగా బెల్లం బయటికి రాకుండా, పప్పు బెల్లం. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చినాయి. ఎప్పుడైనా మా అమ్మ చేసి పంపిస్తుంది నాకు. చూపిస్తాను ఫ్రెండ్స్. ఎప్పుడు వేసిన ఇళ్ళ నుండి ఇగో కింద ఒక కవర్ అయితే వేసుకున్నా, మళ్ళీ మధ్యలో పిండి అయితే పెట్టాను, తర్వాత ఈ కవర్ వేసుకున్నాను ప్లాస్టిక్కి. ప్లాస్టిక్ వాడొద్దులే కానీ అదైతేనే మనం చేయడానికి వచ్చింది. చూడండి, మీకు చేయడం వస్తుందా ఫ్రెండ్స్? ఇంకా మీ మమ్మీ వాళ్ళు పంపిస్తే తింటారా ఫ్రెండ్స్? నేనైతే మొన్న దాకా ఉగాది రోజు కూడా మా మమ్మీ పంపిస్తేనే తిన్నాను. నాకైతే చేయడం రాదు. పిల్లలైతే ఏమన్నారుగా అట్లనే నేర్చుకున్నట్టు ఉంటుంది, చేస్తే అయిపోతుందని ట్రై చేసిన, కానీ మంచిగా వచ్చినాయి. చూడండి, మా మమ్మీ కూడా ఇంకా చేయరాదని అంటుంటుంది, కానీ చేయడానికి రాదు ఫ్రెండ్స్ నాకు. ఇప్పుడైతే ఎప్పుడంటే అప్పుడు వేసుకుంటాను. పర్ఫెక్ట్గా వచ్చినాయి, నాకైతే చాలా నచ్చినాయి. చూడండి, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మొత్తం అది గోధుమ పిండి కాకుండా అరకేజీ గోధుమ పిండి, అరకేజీ మైదా పిండి తీసుకొని చేసినాను. మైదా పిండి కూడా మొత్తం తినొద్దంట, అందుకోసమని అరకేజీ గోధుమ పిండి, అరకేజీ మైదా పిండి తీసుకున్నా. యాలకుల పొడి వేసిన, అంతే ఫ్రెండ్స్. నెయ్యి. బాయ్ అండి, మీరు కూడా ట్రై చేసి చూడండి. నాలాగా వస్తాయో కామెంట్ పెట్టండి, నాలాగా వస్తే. బాయ్.